ఓకే. సో గైస్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ ఎలిసన్. మీరు చూస్తున్నారు F02 రైడర్‌ని. సో ఈరోజు నేను అప్రిలియా షోరూమ్ నుంచి అప్రిలియా SR 125 తీసుకొచ్చాననమాట. సో దిస్ ఈజ్ ద స్పోర్టియెస్ట్ స్కూటర్ ఇన్ 125 సీసీ. సో ఈ స్కూటర్ ఎలా ఉంది అండ్ దీని స్పెక్స్ ఏంటి అండ్ ఎవరెవరికి సూట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే గైస్, అప్రిలియా షోరూమ్ దగ్గర ఉన్నాం అండ్ మన దగ్గర అప్రిలియా స్ట్రీట్ 125 ఉంది. సో లెట్స్ రైడ్ దిస్. మనం ఆల్రెడీ 175 రైడ్ చేసి రివ్యూ చేసాం. సో మీరు అది కూడా చెక్ చేయొచ్చు. సో ఈ స్కూటర్లో మనకు పవర్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. పుల్ చేసుకుంటే మీరు ఓకే, ఇన్స్టెంట్ పుల్ లేకపోయినా స్మూత్ పుల్ ఉంది, చూసుకోవచ్చు. సో మన దగ్గర చూసుకోవచ్చు మీరు, లైక్ మంచి TFT డిస్ప్లే ఉందన్నమాట. దీంట్లో అనలాగ్ వర్షన్ ఉంటుంది, డిజిటల్ వర్షన్ ఉంటుంది. సో థీమ్స్ కూడా బాగున్నాయి, ప్రోగ్రామింగ్ బాగుంది. అప్రిలియా 175లో ఉండే సేమ్ TFT డిస్ప్లే అనమాట ఇది కూడా. లెట్స్ సీ. ఓకే, బ్రేకింగ్ చూసుకున్నా, బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్. కొంచెం సౌండ్ ఉంది, లైక్ 125కి 175 కంపేర్ చేసుకుంటే 125లో కొంచెం ఎగ్జాస్ట్ సౌండ్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. పవర్ అయితే ఉంది, లైక్ లాంగ్ రన్లో మంచి పవర్ ఇస్తుంది. ఇనిషియల్లో ఇంకా బెల్ట్, నాకు తెలిసి కొత్త వెహికల్ కాబట్టి ఇంకా బెల్ట్ అంత ఫ్రీ అయ్యి ఉండదు. ఫ్రీ అయితే మాత్రం మంచి పుల్ ప్రొవైడ్ చేస్తుంది ఇది. మైలేజ్ చూసుకున్నా దీంట్లో మీకు 38, 39 అలా వస్తుంది అనమాట, విచ్ ఈజ్ ఓకే. లైక్ స్పోర్టీ అండ్ రేసింగ్ స్కూటర్స్ కాబట్టి ఇవన్నీ మీకు పర్లేదు. ఇంత మాత్రం మైలేజ్ వచ్చినా మనకు ఎక్కువ అని చెప్పాలి. సో బ్రేకింగ్ చూసుకుంటే రియర్ అండ్ ఫ్రంట్ బ్రేక్ ఈజ్ అమేజింగ్. సస్పెన్షన్ కూడా ఓకే, ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంది. ఒక్కసారి దీన్ని పుల్ చేసి చూద్దాం. ఆల్రెడీ వీఆర్ ఆన్ హైవే, సో చూసుకోవచ్చు. దిస్ స్కూటర్ ఈజ్ వెరీ స్టేబుల్. ఓకే, లైక్ నాకు తెలిసి ఒక 90 ఉంటాను నేను ఇప్పుడు. ఈ టాప్ స్పీడ్ మనకు 90 to 95 ఉండొచ్చు. నైస్. స్పోర్టీ స్కూటర్ కావాలి అండ్ గుడ్ లుకింగ్ ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ అనుకుంటే మీరు ఈ స్కూటర్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఈ స్కూటర్లో పవర్ అయితే చాలా ఉంది. సో కార్నరింగ్ కూడా ఓకే, టర్నింగ్స్ కూడా బాగా చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన దగ్గర ఇప్పుడు అనలాగ్ డిస్ప్లే ఉందన్నమాట. అనలాగ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. సో ఈ TFT డిస్ప్లే అండ్ దీని ప్రోగ్రామింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుందన్నమాట. స్మూత్ ప్రోగ్రామింగ్ అండ్ కనెక్టివిటీ కూడా బాగానే ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఒకవేళ మీరు ఓనర్స్ అయితే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది దీని కనెక్టివిటీ అనేది. సో హ్యాండ్లింగ్ కూడా ఓకే, టర్న్ రేడియస్ కూడా చాలా ఎక్కువ ఉంది, మీరు చూసుకోవచ్చు. 125 సీసీలో అప్రిలియా 125 అండ్ ఎన్టాక్ 125 అనేది చాలా పవర్ఫుల్ ఉన్నాయి. పెద్ద బైక్స్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట, మీరు చూసుకోవచ్చు. వెరీ గుడ్. స్మూత్నెస్ ఉంది, ఇంత స్పీడ్ వెళ్తున్నా కూడా అంత ఇబ్బంది అయితే ఏం లేదు. మొత్తం మనకు కనిపించేదంతా ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది మీకు ఈ స్కూటర్లో ఏది చూసుకున్నా కూడా మీరు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది అనలాగ్ మోడ్లో ఉండి మనకు డార్క్ మోడ్ అనమాట. డార్క్ మోడ్ కూడా చాలా బాగుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నైట్ టైమ్స్ అయితే చాలా అమేజింగ్ ఉంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు ఫ్రంట్ ఫేసింగ్ చూసుకోవచ్చు, చాలా షార్ప్ అండ్ స్పోర్టీ కట్స్ ఉంటాయి దీనికి. సో ఇక్కడ విండ్షీల్డ్ టైప్ మనకు డిజైన్ ఉంటుంది అండ్ వెన్స్ లాగా కూడా డిజైన్ ఉంటుంది అనమాట. ఒక హాక్ లాగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు మీరు, ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ డిజైన్ చూసుకుంటే ఇక్కడ మనకు మినిమల్ గ్రాఫిక్స్ ఉన్నాయన్నమాట. అప్రిలియా అది లోగో చూసుకోవచ్చు అండ్ అప్రిలియా అని మనకు బ్రాండింగ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఫుల్ రెడ్ కలర్ అనమాట మనం తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్ చూసుకున్నా మనకు DRLs ఉంటాయి అండ్ అలాగే ఫుల్ LED టెక్ హెడ్ ల్యాంప్ ఉంటుంది అనమాట. సో లైటింగ్ కూడా చాలా బాగుంది. మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ కార్బన్ ఫినిష్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ ప్యానల్ మీద మీరు అబ్జర్వ్ చేసుకుంటే SR అని మనకి ఇక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయి అండ్ మినిమల్ గ్రాఫిక్స్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చాలా ప్రీమియం కలర్స్ కనిపిస్తున్నాయి అండ్ అలాగే ఇక్కడ అప్రిలియా అది బ్రాండింగ్ చూసుకోవచ్చు కింద సైడ్. సో సైడ్ ఫ్రేమింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మినిమల్ గ్రాఫిక్స్ SR 125 అని ఇక్కడ బ్రాండింగ్ చూసుకోవచ్చు అండ్ అలాగే
షార్ప్ అండ్ స్లీకీ డిజైన్ అనమాట, టైనీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుట్ పెగ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటిగ్రేటెడ్గా లోపలికి ఉంటాయన్నమాట. సో చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని కూడా. అండ్ ఎగ్జాస్ట్ కూడా బల్క్గా ఉంది అండ్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఇచ్చారు. అండ్ ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది అండ్ కార్బన్ ఫినిష్ ఉందన్నమాట, చూసుకోవచ్చు. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్లీ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది అండ్ ఎక్స్ డిజైన్లో ఉందన్నమాట. అండ్ ఒక రిఫ్లెక్టర్ కూడా ఇస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే షార్ప్గా ఉంటాయి అనమాట, యారో డిజైన్లో. సో సీట్ చూసుకుంటే ఇక్కడ మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్ప్లిట్ సీట్ లాగా ఒక ఇచ్చారనమాట సెంటర్లో, కాకపోతే ఇది సింగిల్ సీటే. సో ఇది కూడా బాగుంది, కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ గ్రాబ్ రైల్ చూసుకుంటే ఫుల్లీ లైక్ ఫైబర్ హార్డ్ ప్లాస్టిక్ టైప్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం అప్వర్డ్స్ కూడా పిలియన్ బ్యాక్ రెస్ట్ గురించి కూడా ఆలోచించి కొంచెం పైకి పెట్టారు ఇది. వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫుల్ బ్లాక్ కలర్లో మనకు అల్లాయ్ వీల్ దొరుకుతుంది అండ్ చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ సిఎట్ టైర్ చూసుకోవచ్చు మీరు విత్ 120/70 టైర్ సైజ్ విచ్ ఇస్ అ ట్యూబ్లెస్ టైర్. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 220mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఇస్ అ బైబ్రీ బ్రేక్. అండ్ అలాగే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఇందులో. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే సేమ్ 14" అల్లాయ్ వీల్ ఉందన్నమాట, ఫుల్ బ్లాక్ కలర్ లో. అండ్ ఇక్కడ టైర్ చూసుకుంటే సిఎట్ టైర్ ఉంది అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 120/70 ఉంటుంది. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ మోనోషాక్ అబ్జర్వర్ ఉందన్నమాట, ఒక సైడ్కి ఇచ్చారు, లెఫ్ట్ సైడ్కి మాత్రమే. అండ్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు మీరు, ఇంజన్ డిజైన్ కొంచెం బల్కీగా ఉంది అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంజన్ యూనిట్ అంతా కొంచెం పెద్దగా ఉంది. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 124.4cc ఇంజన్ ఉంటుంది అండ్ ఇది మన ప్రొడ్యూస్ చేసేది 10.4 bhp ఆఫ్ పవర్ అండ్ 10.4 Nm ఆఫ్ టార్క్. అండ్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట, CVT ట్రాన్స్మిషన్తో పాటు ఉంటుంది. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇనిషియల్ పికప్ ఈజ్ ఓకే, బట్ లాంగ్ రన్లో మంచి పుల్ ఇస్తుంది అనమాట. ఇంకా బెల్ట్ ఫ్రీ అయితే బాగా స్మూత్ అని అయిపోయి ఇంకా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక్కడ అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే మీరు 11 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్యూయల్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడే క్యాప్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ మనకు 6 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అనమాట. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40 km/L మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఒక USB 3.0 ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇందులోనే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 785mm సీట్ హైట్ అనమాట, అలాగే 155mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ దీని కర్వ్ వెయిట్ చూసుకుంటే మీరు 118 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో సీట్ హైట్ చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపించచ్చు కంపేర్ టు అదర్ స్కూటర్స్. మీరు ఒకసారి మీకు డౌట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోండి, దట్ విల్ బి బెటర్. సో ఇక్కడ ఈ స్కూటర్ కాన్సోల్ చూసుకుంటే ఇక్కడ 5" TFT డిస్ప్లే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ స్టార్టింగ్లో యానిమేషన్స్ చూసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఆప్రిలియా BA రేసర్ అని మనకు చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది, చాలా మంచి యానిమేషన్స్ ఇవి. సో హోమ్ పేజ్ ఇలా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అనలాగ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ డిజిటల్ కూడా పెట్టుకోవచ్చు. సో టోటలీ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనమాట ఇది మనకు. సో ఇక్కడ సెంటర్లో డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది అండ్ అనలాగ్గా కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది అండ్ టైం కూడా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట హోమ్ పేజ్ మీద, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మాక్సిమం స్పీడ్ ఎంత వెళ్ళాం అనేది కూడా చూపిస్తుంది. సో యావరేజ్ స్పీడ్ కూడా చూపిస్తుంది అనమాట మనకు. అండ్ బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది అండ్ అలాగే km/L మైలేజ్ చూపిస్తుంది అనమాట. అండ్ టోటల్ యావరేజ్ కూడా మీరు చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ రేంజ్ కూడా చూపిస్తుంది అనమాట, లైక్ ఉన్న పెట్రోల్తో ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది. అండ్ ఇక్కడ మనకు ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి, డిస్టెన్స్ అండ్ ఇక్కడ ల్యాప్ టైమర్ కూడా ఉంటుంది అనమాట, మీరు దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఒక మోడ్ బటన్ ఉంటుంది అనమాట, దాని నుంచి మీరు ఇక్కడ స్విచ్ అవ్వచ్చు, లైక్ హోమ్ పేజ్, మ్యూజిక్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు హోమ్ పేజ్ ఉంటుంది అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది. మీరు యాప్రీ లెవెల్ యాప్తో కనెక్ట్ చేస్తే మీరు ఇక్కడ ఈ స్విచ్చెస్తోనే మీరు మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కాలర్స్ కూడా చూపిస్తుంది అనమాట, దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది, లైక్ ఇక్కడ స్పేస్లో మీకు చూపిస్తుంది అనమాట టర్న్ బై టర్న్ నావిగేషన్. అండ్ అలాగే సెట్టింగ్స్ లోపలికి వెళ్తే సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకు, లైక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో కాన్ఫిగరేషన్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ క్లాక్, యూనిట్స్, పేరింగ్, ఇన్ఫో ఇవన్నీ ఉంటాయన్నమాట. క్లాక్లో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫార్మాట్ సెట్ చేసుకోవచ్చు, టైం సెట్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ అలాగే యూనిట్స్ ఉంటాయి, యూనిట్స్ కూడా మీరు మార్చుకోవచ్చు, ఏ యూనిట్స్ కావాలంటే అవి, టెంపరేచర్ కానీ లేదా స్పీడ్ కానీ. అండ్ పెయిరింగ్ ఉంటుంది అనమాట, పెయిరింగ్లో మనం ఇక్కడికి వచ్చాక యాప్ నుంచి మనం ఇక్కడ పేర్ చేసుకోవాలన్నమాట ఈ కాన్సోల్ని. సో మీరు యాప్రిల్ యాప్తో దీంతో కనెక్ట్ అవ్వచ్చు.
అండ్ అలాగే ఇన్ఫో ఉంటుంది. ఇన్ఫోలో మనకు చాలా డీటెయిల్స్ ఉంటాయి, లైక్ వర్షన్ ఉంటుంది, లైక్ గ్రాఫిక్ వర్షన్, బూట్ వర్షన్, ఇవన్నీ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే బ్యాక్ లైట్ కూడా మీరు పెట్టుకోవచ్చు, లైక్ ఆటోమేటిక్ ఉంటే మీకు లైక్ డే ఉంటే లైట్ మోడ్ ఉంటుంది అండ్ నైట్ అయితే నైట్ మోడ్ అవుతుంది. సో డే మోడ్ అండ్ నైట్ మోడ్ ఉంటుంది. నైట్ మోడ్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట 4 స్టెప్స్లో. సో చూసుకోవచ్చు, నైట్ మోడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. సో ఇందులోనే డే మోడ్ అండ్ నైట్ మోడ్లో మనకు బ్రైట్నెస్ లెవెల్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రాఫిక్ థీమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట, లైక్ అనలాగ్ కావాలా డిజిటల్ కావాలా అనేది. ప్రెజెంట్ మీరు చూసింది అనలాగ్, నేను ఒకసారి డిజిటల్ పెట్టి చూపిస్తాను. సో చూసుకోవచ్చు, డిజిటల్ ఉంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. సో దట్స్ ఆల్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. చాలా ఫీచర్స్ లోడెడ్గా ఉందన్నమాట ఇది. అండ్ ఇక్కడ హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది మనకు, అండ్ లో ఫ్యూయల్ ఇండికేషన్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంజన్ కట్ ఆఫ్ ది మీకు సింబల్ ఉంటుంది, మీరు ఆఫ్లో ఉన్నారు అని. అండ్ ఇక్కడ ABS ఇండికేషన్ ఉంది అండ్ చెక్ ఇంజన్ కూడా ఉంది. సో ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ది మీరు బార్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో హ్యాండిల్ బార్ మీద బటన్స్ అబ్జర్వ్ చేస్తే చాలా మంచి క్వాలిటీ బటన్స్ ఉన్నాయి. అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ పాస్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ స్విచ్ చూసుకోవచ్చు మీరు. అండ్ హార్న్ చూసుకుంటే డీసెంట్ హార్న్. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉందన్నమాట, ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ మోడ్ స్విచ్ ఉంది, దీని నుంచి మనం నావిగేట్ అవ్వచ్చు అనమాట TFT డిస్ప్లేలో థింగ్స్ అన్నిటిని. అండ్ కింద కూడా ఒక మోడ్ స్విచ్ ఉంటుంది, దీని నుంచి కూడా మనం TFT డిస్ప్లేలో కంట్రోల్ చేయొచ్చు, లైక్ ఓకే బటన్ లాగా పనిచేస్తుంది ఈ మోడ్ బటన్. అండ్ ఇక్కడ సెల్ఫ్ ఉంటుంది అనమాట, రౌండ్గా ఇచ్చేసారు ఈ బటన్స్. సో ఈ స్కూటర్లో లైటింగ్ చూసుకుంటే మీరు లైటింగ్ కూడా ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది అనమాట, చూసుకోవచ్చు. ఇది కూడా బాగుంది, నైట్ టైమ్స్ బాగా పనిచేస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకుంటే హాలోజన్ ఉంటాయి లోపల. అండ్ హజార్డ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇందులో. ఈ స్కూటర్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. Okay guys, so this was our full review of Aprilia SR 125. సో ఈ స్కూటర్ అయితే బాగుంటుంది, లైక్ 125cc మీరు మంచి స్పోర్టీ స్కూటర్ కోసం వెతుకుతూ బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తూ అండ్ కొంచెం లిటిల్ ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ స్కూటర్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే పవర్ఫుల్ ఉందన్నమాట రైడింగ్ చేసేటప్పుడు. అండ్ మనకు 10.4 Nm ఆఫ్ టార్క్ ఉంది కాబట్టి ఇంజన్ కూడా ఓకే. కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ చూసుకుంటే చాలా స్టేబుల్ ఉంది అండ్ సీట్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడినా, బ్రేకింగ్లో ఫ్రంట్ సైడ్ మనకు వైబ్రేట్ బ్రేక్ ఉంటుంది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి బ్రేకింగ్ కూడా బాగుంది. సస్పెన్షన్ చూసుకుంటే అది కూడా అంతే, ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఉంది అండ్ రియర్ సైడ్ మోనోషాక్ అబ్జర్వర్ ఉంది. డీసెంట్ సస్పెన్షన్ అనమాట. అండ్ మీరు మైలేజ్ చూసుకున్నా కూడా 125cc అంత మైలేజ్ రాదు స్పోర్టీ స్కూటర్ కాబట్టి అనుకుంటుంటారు, కాకపోతే 40 km/L మైలేజ్ ఇందులో మీరు చూసుకోవచ్చు. అండ్ ఫీచర్స్ అండ్ ప్రోగ్రామింగ్ చూసుకున్నా కూడా మనకు కనెక్టివిటీ ఉంటుంది, 10-button నావిగేషన్ ఉంటుంది అండ్ చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ కలర్స్ చూసుకుంటే ఇందులో చాలా కలర్స్ ఉంటాయి అనమాట, 3 to 4 కలర్స్ వచ్చేస్తాయి, రెడ్ కలర్, బ్లాక్ కలర్ అండ్ మల్టీ కలర్సే ఉంటాయి అనమాట విత్ స్టిక్కర్స్. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ఈ స్కూటర్ ప్రైసింగ్ మీరు చూసుకుంటే ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు 1,35,000 to 1,40,000 వరకు వెళ్ళొచ్చు. ఇది HPE వర్షన్ అనమాట, ఇందులో ఒక ప్రీమియం సెగ్మెంట్ కూడా వస్తుంది. ఈ వర్షన్ ప్రైసింగ్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ మీకు 1,13,000 వరకు రావచ్చు. అండ్ ఆన్ రోడ్ వచ్చేసరికి ఇది 1,35,000 to 1,40,000 వరకు వెళ్తుంది. సో డిపెండ్స్ ఆన్ యువర్ RTO. అండ్ అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన Aprilia అనంతపూర్ షోరూమ్కి అయితే విజిట్ అవ్వండి, మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి విజిట్ అవ్వండి. మీరు ఒకవేళ విజిట్ అయ్యేటప్పుడు మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనమాట మా ఛానల్ నేమ్ మెన్షన్ చేస్తే. ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.